హలో బయాస్. తెల్లాపూర్ లొకేషన్లో బ్యూటిఫుల్ 5.25 ఏకర్స్ స్పేషియస్ కమ్యూనిటీ మీ దగ్గరకు వచ్చేసింది. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. ఇప్పుడు మీరు చూడబోతుంది 2205 స్క్వేర్ ఫీట్ ఉన్న వెస్ట్ ఫేసింగ్ బ్యూటిఫుల్ ఫ్లాట్. కంప్లీట్ వెంటిలేషన్. ఇక్కడ మీకు ఒక డ్రాయింగ్ రూమ్ ఉంది. అంతేకాకుండా ఈ టోటల్ ప్రాపర్టీలో మీకు లేని ఎమ్యూనిటీ అంటూ లేదు. ఇండోర్ స్విమ్మింగ్ పూల్‌తో సహా ప్రతి ఒక్క యాక్టివిటీ మీకు దీంట్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది లాంగ్ కారిడార్ విత్ డైనింగ్ ఏరియా విచ్ హావ్ గాట్ ప్లెంటీ ఆఫ్ వెంటిలేషన్. ఇక్కడ ద బ్యూటీ ఏంటి అంటే మిగతా ఏ కమ్యూనిటీలోనూ మీరు ఎక్కడ చూసినా సరే చిన్న చిన్న బాల్కనీస్ చూస్తారు. ఇక్కడ బాల్కనీ చూస్తే మైండ్ పోతుంది. అంటే హాల్ పక్కన మీకు ఇప్పుడు ఒక పూజా స్పేస్ కనిపిస్తోంది. మంచిగా మనం దీన్ని రెనోవేట్ చేసుకుని అంటే వుడ్ వర్క్ చేయించుకోగలిగితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు విత్ ఫిక్స్డ్ అంటే ఓపెన్ కిచెన్‌లో మీకు ఇక్కడ లాస్ట్‌లో గనక చూస్తున్నట్టయితే మీకు గ్యాస్ ప్రొవిజన్ గూడా డైరెక్ట్‌గా మీకు ఫ్లాట్ లోపలికి రావడం అనేది జరుగుతుంది. అక్కడ కనిపిస్తుంది గదా! అది. అండ్ దీనికి పక్కన ఒక యుటిలిటీ స్పేస్ ఏరియా ఉంది. ఫర్ వాషింగ్ కావచ్చు. అంటే డైరెక్ట్‌గా డిష్ వాషర్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, నార్మల్‌గా బట్టలు డ్రైయింగ్ కావచ్చు. స్పేస్ అనేది మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అక్కడ మీరు చూస్తుంది అదేంటి ఇండోర్ గ్యాస్ యూనిట్. అండ్ ఇక్కడ మీకేంటంటే సర్వెంట్‌కి కూడా ఉండడానికి అంటే లోపలికి ఎంట్రీకి, ఎగ్జిట్‌కి కూడా సెపరేట్ ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ స్పేస్‌లో మీకొచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే పని మనిషి మనకి ఇంట్లో వరకు వచ్చి చూసుకోవాల్సిన అవసరం లేదు. మన స్పేస్ మనకుంటుంది. తన పని తను చేసుకొని వెళ్ళిపోయేటట్టుగా ఈ కంప్లీట్ ఫ్లాట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ గనక ఇప్పుడు మనం తీసుకెళ్తున్నాం మిమ్మల్ని ఒక లొకేషన్‌కి. దీన్నే ఇందాక నేను చెప్తున్న బాల్కనీ ఇది. ఈ బాల్కనీ ఇక్కడి నుంచి మీరు ఒక టైప్‌లో వ్యూ చూస్తున్నారు. అండ్ ఆ సైడ్‌న కనిపిస్తుంది కదా! దాని దగ్గరికి నెక్స్ట్‌కెళ్దాము. అక్కడ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోతుంది మీ అందరికి. అండ్ ఇదంతా కూడా ఫ్లోరింగ్ గూడా టాప్ క్వాలిటీ టైల్స్ తోటి మనకిక్కడ ఫ్లోరింగ్ చేయడం జరిగింది. ప్రాపర్టీ ఈస్ రెడీ ఫర్ ఇంటీరియర్. జస్ట్ మనకి పడే కాస్ట్ ఎంత అంటే రూ. 8172 పర్ ఎస్ఎఫ్‌టి మాత్రమే మనకి పడుతోంది. దీంతో పాటు వచ్చే ఎమ్యూనిటీస్ గనక చూస్తే మీరే ఇక్కడ చూడండి. ఒక 5 స్టార్ క్వాలిటీలో ఉన్న వాష్‌రూమ్, ఆ షింక్, వాష్ బిన్ ఏదైతే మనకు కనిపిస్తోందో ఇంత బ్యూటిఫుల్‌గా మనకెక్కడ ఇవ్వరు. ఇప్పుడు నేను ఇందాక చూపిస్తాను అన్నాను చూడండి. దాని దగ్గరికి ఇప్పుడు మనం వచ్చాము. ఇక్కడ చూడండి ది లాంగ్ ఎల్ షేప్ బాల్కనీ. అంటే ఒక ఫ్యామిలీ మొత్తము జనరల్‌గా మనము పే చేసే ప్రైస్‌కి ద వర్త్ అనేది మనకు దీంట్లో తెలుస్తుంది. ఈ ప్రాపర్టీలో మనకేంటంటే ఇంత బిగ్గర్ బాల్కనీ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో ఎల్ షేప్ బాల్కనీ కొన్ని ఫ్లోర్స్‌లో అంటే ఎవ్రీ 4 ఫ్లోర్స్‌కి ఒక ఫ్లాట్ చొప్పున వీళ్ళు కేటర్ చేయడం అనేది జరుగుతోంది. ప్రతి ఫ్లాట్‌కి ఇలా ఉండదు. నార్మల్‌గా ఏంటి మనకి ఆల్ సైడ్ బాల్కనీ వ్యూ తోటి మనకి ఈ ఫ్లాట్ అనేది అవైలబుల్. మొత్తం 3 బాల్కనీస్ అనేసి బిల్డర్ చెప్తారు. కాకపోతే ఫ్యాక్ట్ ఏంటి అంటే మన ఫ్లాట్ చుట్టూతా కూడా బాల్కనీ ఉన్నట్టే. చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కి కూడా ఒక చిన్న బాల్కనీ. మనము యుటిలిటీ ఏరియాలో అదొక బాల్కనీ వచ్చింది. అండ్ ఇంటి లోపలికి వెంటిలేషన్ అనేది ఇంకా అడగాల్సిన అవసరం కూడా లేదనమాట. 24/7 365 డేస్ మనకి హ్యాపీగా ఒక బ్రీజ్ అనేది ఇంట్లోకొస్తుంది. ఇక్కడ చూడండి బెడ్‌రూమ్ లోపల 2 సైడ్స్ మనకి ఏదైతే ఓపెన్ స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడ డోరు ఇది లైట్లు వెయ్యకుండా కూడా ఎంత వెలుతురుగా ఉంది అన్నది ఒకసారి మీరు చూడండి. అండ్ స్పేషియస్ వాష్‌రూమ్స్ అండి. అండ్ ఒక్కొక్క రూమ్ చూసుకుంటే 40-50 సేఫ్టీ వాష్‌రూమ్స్. మాస్టర్ బెడ్‌రూమ్ అయితే 17:16 రేషియోలో మనకి మాస్టర్ బెడ్‌రూమ్ ఉంది. చిల్డ్రన్ బెడ్‌రూమ్ 14:14 అంటే 288 ఎస్ఎఫ్టీ ఓన్లీ చిల్డ్రన్ బెడ్‌రూమ్ ఉంది. మిగతా నార్మల్ అపార్ట్మెంట్స్‌లో చూసుకుంటే మనకు 150, 120, 160 ఎస్ఎఫ్టీ మనకి ఆహ్, బెడ్‌రూమ్ స్పేస్ ఉంటుంది. అలాంటిది ఇక్కడ 300, 350 స్పేస్, 288 స్పేస్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న టోటల్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి హై రైజ్ అపార్ట్మెంట్స్ చుట్టూతా ఉన్న తెల్లాపూర్ లొకేషన్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ 1.5 to 2 years లోపల మీరు తీసుకుంటున్న ఈ పర్టికులర్ ప్రాపర్టీ 2 to 2.25 టైమ్స్ ప్రైస్ అనేది రేజ్ అవ్వడం అనేది ఈ ఏరియాలో కామన్గా జరుగుతుంది.
తెల్లాపూర్‌కి వెరీ నియర్‌గా ఉంటుంది. ఎనీ ఓఆర్ఆర్ కనెక్టివిటీలో ఉంది. యాస్ వెల్ యాస్ స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇంకా ఆఫీస్‌ల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే మనము ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ సైడ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇందాక నేను చెప్పిన చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ బాల్కనీ ఇలా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక క్లోజ్ బెటర్ కమ్యూనిటీలో మీరు స్టెప్ ఇన్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ రూ. 8,170 పర్ ఎస్ఎఫ్టీకి మీరు పే చేసి దీంట్లోకి రావచ్చు. ఇప్పుడు మనం ఎమ్యూనిటీస్ చూద్దాం. వైడ్ ప్లే గ్రౌండ్ ఉంది. ఒకసారి చూడండి. ఎంత బ్యూటిఫుల్ ఎలివేషన్ తోటి మనకి ఇక్కడ కనిపిస్తుందంటే ఈ పర్టిక్యులర్ ఏరియా. మనం ఈవినింగ్ కూర్చోడానికి కావచ్చు, మనకు కావాల్సిన యాక్టివిటీస్ కావచ్చు, పిల్లలు తీసుకొచ్చి మీరు అక్కడ గార్డెన్‌లో వదిలేసి, మీ పాటికి మీరు వర్క్ చేసుకుంటూ కూడా ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటి అంటే లావిష్ క్లబ్ హౌస్. లేని ఎమ్యూనిటీ అంటూ లేదు దీంట్లో. యూ జస్ట్ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్. అంత బ్యూటిఫుల్. ఫస్ట్ ఫ్లోర్‌లో స్విమ్మింగ్ పూల్ ఉందండి దీంట్లో. అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఇండోర్ స్విమ్మింగ్ పూల్ విత్ వాటర్ కంట్రోల్ తోటి ఎంత ఇదిగా ఉంటుంది అన్నది మీకు క్లారిటీ ఉంటుంది. ఈ క్లబ్ హౌసే కాకుండా ఇక్కడ చూసిన గార్డెన్ ఎలివేషన్ కావచ్చు, మనకు ఉన్న ఇదేంటి టెన్నిస్ కావచ్చు, బాస్కెట్‌బాల్ కావచ్చు అండ్ ఓపెన్ స్పేస్ ఎంతుంది అన్నది కూడా మీరు ఒకసారి చూస్తే ఇట్స్ బ్యూటిఫుల్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.